ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్టాస్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనము మన అమరావతిలోని అతిపెద్ద రిజర్వాయర్ అయిన పెనుమాక రిజర్వాయర్ దగ్గరికి వచ్చామండి. ఈ పెనుమాక రిజర్వాయర్ దగ్గర హైటెక్ టెక్నాలజీ, లేటెస్ట్ మిషనరీతో మొత్తం ఇక్కడ లోపల ఏదైతే పెనుమాక రిజర్వాయర్ లోపల ఏదైతే అది సిల్ట్ ఉందో, అంటే దీన్ని బాగా లోతుగా తవ్వుతున్నారండి. దానికోసం ఈ సముద్రాల్లో వాడే మిషనరీ తీసుకొచ్చి ఇక్కడ మట్టి తీసి బయట వాటర్తో పాటు మిషనరీ లాంటిని ఉపయోగిస్తారు. వాటిని ట్రెడ్జింగ్ మిషనరీ అంటారు, ట్రెడ్జింగ్ అంటారు వాటిని. సముద్రంలో ఉపయోగిస్తారు ఎక్కువ. ఇప్పుడు ఇంకో మిషన్ ఒకటి కొత్తగా ఈరోజు తీసుకొచ్చారండి. దీని వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ రేపు ఎల్లుండి ఇది కూడా వాటర్లో దిగుతుంది. ఇది ఒక సైడ్ నుంచి డ్రెడ్జింగ్ చేస్తే అది ఇంకో మిషన్ ఆల్రెడీ వర్క్ చేస్తుంది గత 4 నెలలు 5 నెలల నుంచి. ఇది కూడా ఇంకో కొత్త మిషన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ చేస్తున్నారు. చూడండి, ఇదేనండి ఆ డ్రెడ్జింగ్ మిషన్ కొత్తది. ఫ్రెండ్స్, దయచేసి మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని వీలైనంత వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ 10 మందికి చూపిస్తుందండి వీడియోని. చూడండి, ఇది కొత్తగా వచ్చిన మిషనరీ అండి. ఈ మిషనరీ ఇప్పుడే సెటప్ చేసుకున్నారు. మొత్తం అంతా కూడా దానికి సంబంధించిన రిజర్వాయర్ వర్క్స్ అండి. చూడండి, ఇదంతా కూడా దాన్ని బిల్డ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ ఉన్న మిషన్ సైడ్ చేస్తే ఈ మిషన్ కూడా ఒక 2 రోజుల్లో ఈ రిజర్వాయర్లో దింపి ఇంకో సైడ్ నుంచి దీని వర్క్ స్టార్ట్ చేస్తారండి. చూడండి, దీనికి సంబంధించిన పైప్ లైన్స్ అన్నీ కూడా. ఇది అంతా గ్యాబియన్ మెష్తో ఈ పెనుమాక రిజర్వాయర్ని ఆల్రెడీ మొత్తం 2 గట్లన్నీ ఈ విధంగా గట్టిగా స్ట్రాంగ్ చేశారండి. ఇది పెనుమాక రిజర్వాయరు. చూడండి, ఇదంతా కూడా దాదాపుగా 190 ఎకరాల పైనగా ఈ విస్తీర్ణంలో ఈ రిజర్వాయర్ని నిర్మించడం అంటే మొత్తం ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వర్క్స్ కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ జరుగుతున్నాయి. ఆల్రెడీ బుక్లైన్ మిషనరీ వాటితో చాలా వరకు దీన్ని డెప్త్ వరకు తీశారు. ఇంకా ఆటోమేటిక్గా కింద వాటర్ రావడంతో ఈ డ్రెడ్జింగ్ మిషన్ని, అంటే లేటెస్ట్ టెక్నాలజీ డ్రెడ్జింగ్ మిషన్ని తీసుకొచ్చి వీటిని ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మీరంతా చూడొచ్చు. ఇది చూడండి, ఇదంతా కూడా దీని గట్టు మొత్తం అలా ఇనుప అల్లికలతో కూడిన ఒక రకమైన మెష్ని ఇక్కడ వాడారండి. అది ఎందుకు వాడతారంటే, ఎక్కడైనా లూజు సాయిల్ ఉంటే అది జారిపోకుండా దానికి ఈ రాళ్లతో ఒక గట్టులాగా కట్టి దాని మీద దీన్ని అవి అన్నీ మొత్తం జారిపోకుండా వర్షాలకి వాటికి ఈ గ్యాబియన్ మెష్ను వాడతారండి. వీటిని గ్యాబియన్ మెష్ అంటారు. వీటి మీద పైన వేసి మొత్తం ఎక్కడ కూడా స్లిప్ కాకుండా దాన్ని జాగ్రత్త చేస్తారు. ఇది దాదాపుగా చూడండి, ఇదంతా కనిపించేదంతా కూడా ఆ మిషన్ దగ్గర నుంచి వచ్చే పైప్ లైన్ అండి. ఇది చూడండి, ఇదంతా కూడా దాదాపుగా 10 ఇంచులు పైపు ఉంటుందండి ఇది. అలా ఈ పైపుని ఆ డ్రమ్ముల పక్కన ఎందుకు కట్టారంటే, ఈ పైపు కింద అడుగును మునిగిపోకుండా ఈ డ్రమ్ముల సహాయంతో ఇలా నీటి మీద తేలేటట్టుగా చేశారు. ఇదేనండి ఈ పైప్ అంతా కూడా. చూడండి ఎంత హెవీగా ఉందో. దాదాపు 10 ఇంచులు ఉంటుంది అనుకుంటాను నేను. చూడండి, ఇదంతా కూడా పైపు ఈ విధంగా మొత్తం ఇదంతా ఈ శాండ్ వాటర్ మొత్తం మిక్సింగ్ అయ్యి, మట్టి మొత్తం మిక్సింగ్ అయ్యి పైప్ ద్వారా పంపింగ్ చేస్తున్నారండి మొత్తం. చూడండి, బయటికి చూడండి, ఇదంతా కూడా మీరు చూస్తుందంతా కూడా ఇప్పుడు ఆ లోపల రిజర్వాయర్ లోపల నుంచి తీసిన ఇసుక మట్టి అన్ని మిశ్రమం ఇది. చూడండి ఇక్కడ ఎలా పోస్తుందో. ఇదంతా కూడా వాటర్ రూపంలో ఉండే మట్టి ఇసుక అంతా కలిపి ఉంటుంది దీనిలో. ఇది ఇక్కడ ఇసుక అది మట్టి ఫిల్టర్ అయిపోయి వాటర్ వరకు మరలా రిజర్వాయర్లోకి వెళ్తుంది. చూడండి, ఇదంతా కూడా ఎలా చేశారు. ఆ పక్కన లోపల మధ్యలో ఈ మిషనరీ ఉంటుంది, డ్రెడ్జింగ్ మిషనరీ. ఆ డ్రెడ్జింగ్ మిషన్ కాడి నుంచి పైప్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ మట్టిని ఫిల్ చేస్తున్నారు. ఇక్కడ ఫిల్ అయిపోయి హైట్ వచ్చినాగానే మళ్ళీ ఈ ప్లేస్ని మళ్ళీ మార్చి వేరే ఇక్కడ పెడతారండి. ఈ లోపల మిషన్ తీసుకొచ్చి ఇది బుక్లైన్తో ఇక్కడ మట్టిని తొలగిస్తారు. చూడండి, అంతా కూడా ఫిల్ అయిపోతుంది ఆల్రెడీ. ఇదంతా కూడా మీరు చూస్తుందంతా కూడా ఇది ఇదివరకు చేసిన వర్క్ అండి. ఇదంతా కూడా
చూడండి, ఇదంతా కూడా మట్టి, శాండు, ఇసుక, అన్ని రకరకాల మిశ్రమాలతో ఈ విధంగా చేస్తున్నారు. ఈ చాలా రోజుల నుంచి చేస్తున్నారండి ఈ వర్క్స్. చూడండి అంతా కూడా ఎలా ఉందో. ఇవి మిషనరీ ఎక్కువగా సముద్రాల్లో, ఏదైతే సముద్రాల్లో పోర్టు దగ్గర మరియు పెద్ద పెద్ద నౌకలు వచ్చే టైంలో ఒక్కోసారి ఇసుక మేటేయటం జరుగుతుంది. పెద్ద పెద్ద షిప్పులన్నీ కూడా ఏదైతే పోర్ట్ లోపల బెర్తలోకి రావడానికి అప్పుడప్పుడు ఈ శాండ్ లాంటిది వచ్చి లోపల ఫిల్ అయిపోతుందండి. దాన్ని తొలగించడానికి ఈ డ్రెడ్జింగ్ మిషన్ని సముద్రాల్లో వాడతారు. ఈ డ్రెడ్జింగ్ మిషన్ మొత్తం అక్కడ ఉండే ప్లేస్ అంతా ఖాళీ చేసి మళ్ళీ పెద్ద పెద్ద షిప్పులు రావడానికి వీటిని డ్రెడ్జింగ్ మిషన్ని వాడతారు. రెగ్యులర్గా జరిగే ఒక ప్రక్రియ అండి ఇదంతా కూడా. సముద్రంలో వాటర్ లెవెల్లో ఇవన్నీ కూడా ఇదండి మనకు కనిపిస్తుంది డ్రెడ్జింగ్ మిషను. ఆల్రెడీ ఇది మిషన్తో పొక్లిన్తో కూడా స్టార్టింగ్లో ఇదంతా కూడా రిజర్వాయర్ని తవ్వారండి. అక్కడి నుంచి ఇంక వాటర్ రావడంతో ఈ డ్రెడ్జింగ్ మిషన్లతో ఇక్కడ వర్క్ చేస్తారు. ఇప్పుడు ఈ మిషన్లు చేసే వర్క్ ఏంటంటే, ఆల్రెడీ ఒక లెవెల్ వరకు మిషన్లతో అక్కడి నుంచి ఒక 8 మీటర్ల వరకు కిందకు లోతుకి డ్రెడ్జింగ్ మిషన్లు మొత్తం అక్కడ ఉండే మొత్తం ఏదైతే లూజ్ సాయిల్ అదంతా కూడా ఇసుక లాంటిది రిమూవ్ చేసి వాటర్ రెండు కలిపి ఈ విధంగా బయటికి పంపిస్తుందండి. ఇప్పుడు ఈ వర్క్ అంతా మనం చూస్తే దాదాపుగా ఒక 30 ఎకరాల్లో మాత్రమే వర్క్ జరిగిందండి. ఇంకా 160 ఎకరాల వరకు మొత్తం ఈ రిజర్వాయర్ని విస్తరించాల్సిన పనులు చాలా ఉన్నాయండి. ఇక్కడ చూడండి అంతా కూడా ఎలా జరుగుతుందంటే, ఆల్రెడీ ఇదైతే వాటర్ని ఈ శాండ్ని రిమూవ్ చేసి ఇక్కడ పోసిందో అక్కడ వాటర్ కూడా మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ దీంట్లో రిజర్వాయర్కి వచ్చే దగ్గర కూడా మన సైడ్ పైప్ లైన్ని ఏర్పాటు చేశారండి. చూడండి ఇదంతా కూడా ఈ గ్యాబియన్ మెస్సు, ఎన్ని వర్క్స్ ఇవి కనిపిస్తుందేనండి డ్రెడ్జింగ్ మిషను. ఈ డ్రెడ్జింగ్ మిషను ఒక గంటకి దాదాపుగా 40 లీటర్ల డీజిల్ తాగుతుందంటండి. ఈ కనిపించే శాండు మట్టి అంతా కూడా ఇదంతా కూడా రిజర్వాయర్లో నుంచి ఆ మిషన్ ద్వారా, డ్రెడ్జింగ్ మిషన్ ద్వారా ఇక్కడ వేసిన శాండ్ ఇదండి ఇదంతా మట్టి. ఇక్కడ చూడండి ఈ 2 మిషన్లు పొక్లిన్లు ఈ శాండ్ని లిఫ్ట్ చేసి టిప్పర్ల ద్వారా తీసుకెళ్ళి మన వెస్ట్ బైపాస్ పక్కన ఏదైతే ఈ మొత్తం అక్కడ నిల్వ చేస్తున్నారు ఈ శాండ్ని. అక్కడి నుంచి మళ్ళీ కావాలంటే రీయూజ్ చేసుకోవడానికి. చూడండి అంతా కూడా వర్క్స్ జరుగుతున్నాయి అక్కడ. దానికి సంబంధించిన ఈ పైపులు అంతా కూడా ఈ వాటర్ చూడండి, ఇది ఆల్రెడీ మరలా రివర్స్గా ఆల్రెడీ అటు ఫిల్టర్ అయిపోయి వాటర్ వరకే వచ్చి రిజర్వాయర్కి కలుస్తుంది. మళ్ళీ చూడండి ఇది ఇక్కడ పైపులు వేశారండి. ఆ పైనుంచి మొత్తం ఆ వాటర్ ఫిల్టర్ అయిపోయి మట్టి, శాండ్ అక్కడే ఉండి ఇక్కడ వాటర్ వరకు రిటర్న్ వచ్చి మళ్ళీ ఈ రిజర్వాయర్లోనే కలుస్తుంది. చూడండి అంతా కూడా ఇదంతా మురికి నీరు. ఈ విధంగా ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయండి. ఆల్రెడీ ఇంకా ఒక 1 year వరకు ఈ వర్క్స్ జరుగుతాయని ఇక్కడ సంబంధించిన వారు ఇంజనీర్స్ వాళ్ళు అంటున్నారు. ఇంకో డ్రెడ్జింగ్ మిషను బహుశా 2 రోజుల తర్వాత ఇక్కడ ఈ వాటర్లో దింపుతారు. అది కూడా చేస్తే తొందరగా వర్క్ అవుతుందని అలా అంటున్నారు. ఆపరేటర్ కూడా ఉన్నాడు కదా దానికి. ఇది కలుతా ఉంది అంటే ఆడ అయిపోతే ఆయన తెలుస్తూ ఉంటుంది ఆ ఏరియా ఖాళీ అవుతుందని. మొత్తం 1 మీటర్ ఏమన్నా కనిపిస్తుందా? ఇది ఫ్రెండ్స్ మన అమరావతి రాజధానిలోని పెనుమాక రిజర్వాయర్ దగ్గర జరిగే వర్క్స్. చూడండి ఇక్కడ మిషనరీ ఆల్రెడీ ఈ మొత్తం మట్టి, ఇసుక కలిపి ఇక్కడ పెద్ద కుప్పాలు తయారైపోయింది. దీన్ని రిమూవ్ చేయడానికి ఆ మిషన్తో లోడింగ్ చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ మన పెనుమాక రిజర్వాయర్ దగ్గర జరిగే వర్క్స్. మరో మంచి అమరావతి వీడియోతో మళ్ళా కలుద్దాం. దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై అమరావతి.